ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, దేవా, తండ్రి అనడానికి కూడా ఎగ్గతిలేని అల్పులమైన మాయడల మీ అపురూపమైన అమూల్యమైన కృపను ప్రేమను చూపిస్తూ ఇంతకాలం మమ్మల్ని అందరినీ భరించి బ్రతికిస్తూ వస్తూ మీ సన్నిధానములో మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యతను దీనులమైన మా అందరికీ మీరు దయచేస్తున్న దాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. జరిగించిన ఆరాధన బట్టి మహింపరచున్నాం. మొదటి ఆరాధనలో మీరే మాకు తోడుగున్నారు, మా ద్వారా మీరే మహిం పొందుకున్నారు. ఈ ఆరాధనలో కూడా మీ సహాయం మాకు దయచేస్తూ వస్తున్నారు తండ్రి. మీ పిల్లలుగా మేము అందరం ఈ సమయంలో మీ పాదాల చెంతకు చేరి మీ మాటలను పరిశీలించి విలువైన సత్యాలను నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా ఆశతో ఎదురు చూస్తున్న మా అందరితో మీరే మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. సమాజము మీ పట్ల కానీ మీ మాటల పట్ల కానీ సరైన అవగాహన లేక ఎన్నో అపార్థాలు చేసుకున్న కాలక్రమంలో మీ గురించిన అవగాహన కలిగిన మేము సత్యాన్ని సర్వలోకానికి ప్రకటన చేసే విధానముగా మీ యందు జ్ఞానవంతులుగా జీవిస్తూ మీ జ్ఞానాన్ని తెలియజేసే కృపను మీ పిల్లలైన మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. ఈ మాటలు వింటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆసక్తి దయచేయండి, గ్రహించగలిగిన మనసును దయచేయండి. మీ జ్ఞానము కలిగిన మాటలను ఒట్టిగా నిలబడిన నా నోట ఉంచి మీరే మహిం పొందుకోమని వేడుకుంటూ ఈ ప్రార్థన పములన్నీ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకునుచున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ అలాగనే దేవుని యొక్క మాటలను ఆసక్తితో వినడానికి సిద్ధపడిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. ఈరోజు మనందరము తెలుసుకోవాలి, దాంతోపాటు మనతో పాటు బైబిల్ మీద సరైన అవగాహన లేక అపార్థాలు చేసుకుంటూ తమ నోటికి వచ్చినట్లుగా కొంతమంది మాట్లాడుతున్న సంఘటన ఈ రోజులో జరుగుతుంది. ఏంటి అంటే ఒక విషయాన్ని ఈరోజు మనము ఆలోచిద్దాం. బైబిల్లో యేసుక్రీస్తు వారు మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువు మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు అసలు దేవుడా కాడా అనేది చాలామంది బైబిల్ని బట్టే యేసు దేవుడు కాదని, యేసు దేవుడని ఎక్కడ చెప్పుకోలేదని, యేసుక్రీస్తు దేవుడు కాడని చాలామంది మాట్లాడుతున్నారు. ఈరోజు మనం అసలు యేసుక్రీస్తు దేవుడా కాదా అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే మనం అందరము యేసును దేవుడిగా భావిస్తున్నాం, యేసును దేవునిగానే సేవిస్తున్నాం. యేసును దేవునిగా సేవిస్తున్న మన ముందుకు ఈరోజు ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి అంటే, మీరు సేవిస్తున్న యేసు దేవుడా కాదా అని. ఈరోజు ఈ విషయాన్ని మనం ఎందుకు ఆలోచించాలంటే, దేవుడు అంటే తెలియనోడు, యేసు అంటే తెలియనోడు మాట్లాడాడంటే వదిలిపెట్టేయచ్చు. కానీ విచిత్రం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు కొంతమంది సేవకులు కూడా ఎలా తయారైపోయారంటే, యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు ఎవరంటే దేవుని కుమారుడు, అంతేగాని యేసు ఏమాత్రం దేవుడు కాడని చాలామంది సువార్తలు బోధనలు చేస్తున్నారు. అసలు బైబిల్ ఏం చెబుతుంది? ఇప్పుడు యేసు గురించి ఎక్కడ బాగా చెప్పబడినది, యేసు జీవితాన్ని గురించి పూర్తిగా ఎక్కడ రాయబడినది అంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ దొరికే ఏకైక పుస్తకం ఏంటి అంటే మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ బైబిల్ ఏం చెప్పింది? అసలు యేసుక్రీస్తు దేవుడని చెప్పిందా, యేసుక్రీస్తు దేవుడు కాడని, కేవలం ఆయన ఒక వ్యక్తి అని చెప్పిందా అనేది మనము ఈరోజు పరిశీలిస్తూ వెళ్దాం. నిజంగా బైబిల్ మీద అవగాహన కలిగిన వాడు ఎవరైనా కానీ, బైబిల్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఎవరైనా కానీ యేసుక్రీస్తు దేవుడని 2 నిమిషాల్లో నిరూపించగలడు. నేనైతే నిజంగా చెప్తున్నా, యేసుక్రీస్తు దేవుడని 2 నిమిషాల్లో నిరూపణ చేసేయచ్చు. ఎందుకంటే బైబిలు యేసు దేవుడని చక్కని ఆధారాలను ఎన్నిటినో చూపించింది. యేసు దేవుడని బైబిల్ ఎన్నిటినో ఆధారాలుగా చూపించింది. ఆ ఆధారాలన్నిటిని మీద మనకు అవగాహన ఉంటే యేసు దేవుడని నిరూపణ చేయడం మనకు కష్టతరము కాదు. యేసు అసలు దేవుడా కాదా అంటే, ఈ లోకంలో ఉన్న సేవకులు కానీ లేదా యేసుని దేవుడు కాదని చెప్పేవారు కానీ ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారు? యేసు దేవుడా కాదని ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారంటే, యేసు ప్రభువారు మరియా గారి గర్భములో
పుట్టిన తర్వాత, ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన దేవుడా కాదని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాతే నేను దేవుడని చెప్పుకోవడం కాదు, ఆయన ఈ లోకానికి రాకముందే ఎలా ఉన్నాడో తెలుసా? ఈ లోకానికి రాకముందే దేవుడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని, బైబిల్ చెప్పిన ఆ మాటను మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీరందరూ కూడా చూడగలిగితే, యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాతే కాదు దేవుడని, ఈ లోకానికి రాకముందే ఆయన ఎలా ఉన్నాడంటే దేవుడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము సవాలుతో కూడిన ఒక మాటను తెలియజేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని కలిపి మనం చదివితే చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో అంటున్నాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటున్నాడు. చూడండి, భక్తుడైన యోహాను గారు తెలియజేస్తూ, ఆదియందు ఏముందంటండి? వాక్యము. ఆది అంటే మనందరము పుట్టకముందు, ఈ సృష్టి కూడా పుట్టకముందే ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదియందు వాక్యం ఉన్నది. ఆ వాక్యము ఎక్కడున్నదంటే దేవుని యొద్ద ఉన్నది. నేను చెబుతున్న ఈ వాక్యము ఏదో కాదు, ఈ వాక్యమే దేవుడై ఉన్నది అంటున్నాడు. వాక్యం ఏంటంట? వాక్యం ఏంటిది? దేవుడు. వాక్యము దేవుడై ఉన్నాడు అంటున్నారు కదా. వాక్యమైన దేవుడు ఎవరు ఇంతకీ? అర్థమైందండి? వాక్యం ఏమై ఉన్నది? వాక్యం ఏమై ఉన్నది? చదవండి. వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నది అని ఉంది కదా. రేపొద్దున మీ దగ్గర కూడా వస్తారు. మీరెవరు? మేము క్రైస్తవులం అంటారు. మీరు అంటారా? అనరా? మీరెవరని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు సమాధానం? మేము క్రైస్తవులు అంటారు. క్రైస్తవులైనా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానంటారు. ఏంటి అంటే, యేసుక్రీస్తు దేవుడా కాదా అంటారు. అప్పుడు మీరు సమాధానం ఏం చెప్తారు? దేవుడే అని చెప్తారు. మీ బైబిల్లో చూపించండి అంటారు. మీరు ఇవన్నీ తెలుసుకోకపోతే ఏం చూపిస్తారు? ఆలోచించండి. బైబిల్లో ఉన్న మాటలను మనము అడుగుతున్న ప్రతి వాడికి చూపించాలంటే మొదటగా మనం ఏం చేయాలంటే ఈ బైబిల్ మీద సరైన అవగాహనను తెచ్చుకోవాలి. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే యేసుక్రీస్తు దేవుడా కాడా. ఈ సబ్జెక్ట్ మొత్తం మీ మైండ్లో ఉండాలని మీరందరూ శ్రద్ధగా ఈ మాటలను వినాలి. ఇప్పుడు చూడండి, వాక్యమే దేవుడై ఉండేను అన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు అన్నాడు. వాక్యమైన దేవుడు ఎవరు ఇంతకీ? వాక్యమైన దేవుడు ఎవరో తెలుసా? ఆ 14వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తుంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించేను అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్పాడు? ఆదియందు వాక్యం ఉండెను అన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్పాడు. వాక్యము దేవుడై ఉన్నాడని చెప్పాడు. వాక్యము దేవుడై ఉన్నాడు. ఎప్పుడిది? ఆదియందు అంటే సృష్టి కూడా పుట్టకముందు. సృష్టి కూడా పుట్టకముందు వాక్యమైన దేవుడు ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడు ఎవరంటే 14వ వచనానికి వచ్చేటప్పటికి ఆ వాక్యము, ఏ వాక్యము? దేవుడైన వాక్యము. దేవుడైన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వాక్యము శరీరాన్ని ధరించుకొని ఆ శరీర రూపముగా ఈ లోకములో జీవించిన ఆ దైవం ఎవరంటే ఎవరో కాదు, ఆయనే మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారు. తండ్రైన దేవుడు ఉన్నాడు, ఆయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడా? యెహోవా తండ్రి ఉన్నాడు, ఆయన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడంటే ఆయన రాలా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన శరీరాన్ని ధరించుకొని కళ్ళకు కనబడే రూపముతో భూమి మీదకి వచ్చాడంటే రాలా ఆయన. మరి కండ్లకు కనబడుతూ శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చిన ఆ దైవం ఎవరు అంటే ఆయన ఎవరో కాదు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రాకముందే ఎలా ఉన్నాడు? ఆయన ఈ భూమి మీదకి రాకముందే దేవుడుగా ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడా కాదా అని కొట్టుకుంటున్న వారందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే కాదు, ఈ భూమి మీదకి రాకముందే యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడిగా ఉన్నాడు ఈ లోకానికి రాకముందు. ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు దేవుడు కొంతమంది ప్రవక్తల చేత ప్రవచనాలు చెప్పించాడు కదండి. యేసు ప్రభు జన్మ అనేది ఎలా జరుగుతుందంటే,
ఏదో మనలాగా ఆర్డినరీగా జరగల, చాలా చాలా ఒక ప్లానింగ్ ప్రకారం జరిగింది. యేసు ప్రభు జన్మ ఒక ప్లానింగ్ ప్రకారం జరిగింది. ఆ ప్లానింగ్లో ఒక భాగం ఏంటి అంటే ఆయన ఎలా పుడతాడు, యేసుక్రీస్తు ఎలా పుడతాడు, అందరికీ పుట్టేలాగా పుడతాడా, ఈయన ఏమైనా ప్రత్యేకంగా పుడతాడని ముందుగానే దేవుడు ఏం చేశాడంటే కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని ఆ ప్రవక్తల ద్వారా ప్రవచనాలను చెప్పించాడు. అలా చెప్పించే ప్రవచనాలు కూడా యేసుప్రభు వారిని ఎలా చూపించేది తెలుసా? యేసుప్రభు వారిని ఈ లోకంలోకి ఒక రక్షకుడు పుడుతున్నాడు అని చెప్పే ప్రవచనాలు కూడా ఏమని చెప్పాయో తెలుసా? ఏమని చెప్పాయో చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూస్తుంటే చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆగండి, ఇక్కడ యేసుక్రీస్తు వారి జనాన్ని గురించి ముందుగా యెషయా ప్రవక్త ప్రవచనపూర్వకంగా చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద ఏముందంట, రాజ్యభారం ఉన్నది అని చెప్పి ఆయన ఎలాంటోడో తెలుసా? పుట్టబోతున్న ఆయన ఎలాంటోడో తెలుసా అంటున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన, ఏంటంటే అండి, బలవంతుడైన దేవుడు. ఎవరు? యేసు క్రీస్తువారు. ఈ ప్రవచనం ఎవరి గురించి చెప్తున్నాడయ్యా అంటే యెషయా గారు యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ ఏమంటున్నాడంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అంటే ఎంత క్లియర్గా ఉంది అసలు, ఎంత స్పష్టంగా ఉంది అసలు. యేసుక్రీస్తు పుట్టబోచున్నాడు, పుడుతున్న ఆయన చాలా గొప్పవాడుకుంటున్నాడు. ఆయన ఎలాంటోడు అంటే ఆయన దేవుడని చెప్తున్నాడు. ఎంత క్లియర్గా ఉన్నా కానీ చాలామంది పేర్లను చెప్పను కానీ చాలామంది సేవకులు కూడా ఏమంటున్నారో తెలుసా? యేసు దేవుని కుమారుడే కానీ దేవుడు కాడని బోధిస్తున్నారండి. మీకు తెలియగరలేదు, నేను చూశాను చాలామందిని. అందుకని ఈరోజు మీకందరికీ ఈ యొక్క సబ్జెక్ట్ మీద ఒక అవగాహన రావాలని ఈ విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నా. యెషయా గారు ఏమంటున్నాడు? యేసు బలవంతుడైన దేవుడు. ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పాడు అనుకున్నారు? క్రీస్తుకు పూర్వమే సుమారుగా 740 నుంచి 700 కాలములో ప్రవక్త అనే యెషయా ఈ మాటను చెబుతున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? క్రీస్తుకు పూర్వమే. అంటే క్రీస్తుకు పూర్వం అంటే క్రీస్తు ఇంకా పుట్టక మునిపే. క్రీస్తు ఇంకా పుట్టక మునుపు, క్రీస్తు పూర్వం ఇప్పుడు చెబుతున్నాడు అయ్యా అంటే 740 నుంచి 700 కాలములో ఈ మాటను యెషయా గారు చెబుతూ నిర్ధారణ చేస్తున్నాడు. ఏంటి అంటే యేసుక్రీస్తు బలమైన దేవుడు. ఇంతేనా? ఈయన అంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతే 3 గంటల ప్రసంగం అయినా కానీ ఇది అవ్వదు. ఇదేనంటే చూడండి, ఆయన పుట్టే సమయంలో కూడా యేసేపు గారి దగ్గరికి వచ్చాడు దూత. వచ్చి ఏమని చెప్పిందో, ఏమని జ్ఞాపకం చేస్తుందో చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదివితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగిను అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 18వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అని మొదలెట్టాడు. ఆయన జననాన్ని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారి జననం గురించి మాట్లాడుతున్న క్రమంలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఏం పేరు పెడతారంట? ఇమ్మానుయేలు అని పేరు పెడతారంట. ఇంతకీ ఇమ్మానుయేలు అంటే ఏంటో తెలుసా? ఇమ్మానుయేలు అనే పేరు నాకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనకు తోడు. ఇప్పుడు ఇమ్మానుయేలు అంటే ఎవరు?
యేసు క్రీస్తు వారు. యేసు క్రీస్తు వారికి ఇమ్మానుయేలు అని పేరు ఉంటే దానికి అర్థం ఏమిటంటే యేసు దేవుడు, ఆ దేవుడే మనకు తోడు అని అర్థం. ఎన్ని ఆధారాలు ఉన్నాయి చెప్పమంటారా? ఎన్నెన్నో ఆధారాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఆధారాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు ఇంత స్పష్టంగా కనబడుతున్నా కానీ కళ్ళు మూసుకుపోయి చాలామంది మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాడని. చాలా బాధేస్తుందండి. ప్రపంచానికి యేసే దేవుడు, ప్రపంచానికి యేసుక్రీస్తు దేవుడని మనందరము నిర్ధారణ చేయాల్సిన బాధ్యతను తీసుకుంటున్నాం. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు దేవుడా కాడా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? యేసు దేవుడే, ఆధారం చూపించండి అంటాడు. ఎక్కడికి వెళ్ళాం అసలు? మన బైబిల్లో తెరిచి యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని చూపించినా తేలిపోతుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయాన్ని చూపించినా తేలిపోతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని చూపించినా తేలిపోతుంది. ఒక వచనం చదవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది చెప్పండి? ఒక వచనం చదవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఒక 5 గంటలు పడుతుందా? ఒక 4 గంటలు పడుతుందా? ఎన్ని నిమిషాలు పడుతుంది? ఒక సెకండ్, ఒక 10 సెకండ్లో చదివేయచ్చు. అంటే ఇక్కడ మీరు చూడండి, యేసు క్రీస్తు దేవుడని ఎన్ని సెకండ్లో నిరూపించవచ్చు? మనం 10 సెకండ్లో నిరూపించవచ్చు. ఎంత చిన్న విషయాన్ని యేసు మీద బురద జల్లడానికి చాలామంది అండి బైబిల్ మీద సరైన అవగాహన లేకుండా చదువుతూ బైబిల్ని ఒక చెడ్డ పుస్తకంగా యేసు దగ్గరికి చాలామంది వచ్చేస్తున్నారని చాలా క్రోధాన్ని పెట్టేసుకొని, ద్వేషాన్ని పెట్టేసుకొని క్రైస్తవులుగా చాలామంది మారిపోతున్నారని బాధపడిపోతూ యేసును లోకానికి ఎలా చూపించాలనుకుంటున్నారంటే ఒక చెడ్డవాణిగా చూపించాలనుకుంటున్నారు. దేవుడు కాడని లోకానికి చూపించాలని చూస్తున్నారు. కానీ క్రైస్తవునిగా మారిన మనందరము యేసుక్రీస్తు దేవుడని చూపించవలసిన బాధ్యత మనందరం ఈ రోజు నుంచి ఏం చేయాలి? మనందరం తీసుకోవాలి. మనందరం యేసుక్రీస్తు దేవుడని చాటి చెప్పాలి. చాటి చెప్పడానికే ఈరోజు మనందరం నేర్చుకుంటున్నాం. ఆయన దేవుడు, ఈ లోకానికి రాకముందే ఆయన దేవుడు ఉన్న ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంటే మన కళ్ళకు కనబడాలి కాబట్టి ఒక శరీరాన్ని ధరించుకున్నాడు. శరీరాన్ని ధరించుకున్నంత మాత్రాన ఆయన దేవుడు కాదంటే సరిపోతుందా చెప్పండి? శరీరాన్ని ధరించుకున్నంత మాత్రాన ఆయన దేవుడు కాదంటే సరిపోతుందా? ఇప్పుడు బంగారపు వస్తువు ఉందండి, ఒక బంగారపు చైన్ ఉందనుకోండి. మనం ఏం చేసామంటే ఒక బంగారు చైన్ తీసుకెళ్ళి దానికి సిల్వర్ పెయింట్ వేసాం. దానికి ఏం చేసాం? ఒక బంగారు చైన్కి సిల్వర్ పెయింట్ వేసాం. సిల్వర్ పెయింట్ వేసినంత మాత్రాన మనం తీసుకెళ్ళింది ఏంటిది? బంగారు వస్తువు కాదా? సిల్వర్ పెయింట్ వేసారు కదా, ఇది బంగారం కాదంటే ఊరుకుంటామా? కావాలంటే ఆ సిల్వర్ పెయింట్ని చెరిపేసి అస్సలైన బంగారపు రంగును చూపించి ఇది బంగారపు వస్తువే అని నిరూపణ చేస్తాం. ఇప్పుడు దైవం కూడా ఏం చేసిందని ఒక శరీరాన్ని ధరించుకుని వచ్చింది. శరీరాన్ని ధరించుకుని వచ్చినంత మాత్రాన ఆయన దేవుడే కాదని మాట్లాడుతున్నారంటే వీళ్ళ జ్ఞానం ఏ ఊరు వెళ్ళిపోయిందో ఆలోచించండి. అసలు వీళ్ళకి జ్ఞానం అనేది ఉంటేనే అసలు యేసు క్రీస్తు దేవుడు కాదంటున్న ప్రతి ఒక్కరికి జ్ఞానము లేదనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఆధారాలు ఉన్నాయండి. ఆయన ఎలాంటి దేవుడో, ఆయన ఎంత గొప్ప దేవుడో మనం చూసుకుంటూ వెళ్తే ఎన్నో ఆధారాలు మీకు చూపిస్తాను చూడండి. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఆయన ఎంత గొప్ప దేవుడో, లేదా ఆయనకున్న స్థాయి ఏంటో ఈ లోకంలో మనం చూస్తే ఆయనను కనులారా చూస్తున్న భక్తులు ఇస్తున్న సాక్ష్యాన్ని చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మనము అని ఉంటుంది చూడండి. ఆ లైన్ నుంచి చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మనము అనే లైన్ దగ్గర నుంచి చదవండి. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అంటున్నాడు చూడండి. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. సత్యవంతుని యందున్నాము. ఎవరి యందు? సత్యవంతుడైన యేసు క్రీస్తు వారి యందున్నాము. ఆయన ఎలాంటోడో తెలుసా? ఆయనే నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరంటండి? నిజమైన దేవుడు. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళని చెప్పుకొని చలామణి అవుతున్న అబద్ధ దేవుళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనుషుల్లో కూడా చాలామంది నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు. ఒకానొక కాలంలో ఫరో తెలుసు కదా మనందరికీ. ఫరో ఏమన్నాడు తెలుసా?
నేనే దేవుణ్ణి, నాకేంటి వేరొక దేవుడు అన్నాడు. ఈ కరోనాకు ముందు చైనా అధ్యక్షుడు ఏమన్నాడు తెలుసా? వేరొక దేవుడు లేడు, మీ అందరికీ నేనే దేవుని అన్నారు. వీళ్ళందరూ నిజమైన దేవుళ్ళా? నిజమైన దేవుళ్ళా అండి? కాదు. పేరుకు దేవులని చెప్పుకున్న అబద్ధికులు చాలామంది ఉన్నారు. కానీ మనము సేవిస్తున్న దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు అనబడిన ఈ దేవుడు అబద్ధ దేవుడు కాదు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు. అందుకనే ఆయన దగ్గరికి వచ్చిన వారికి దేవుడు ఏమి ఇస్తా అన్నాడు? నిత్య జీవాన్ని ఇస్తా అన్నాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం కూడా చదవండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం కూడా మీరు ఒకసారి చదివితే ఆయన ఎలాంటి దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు మాట్లాడుతున్నాడు. చూడండి, మనుషులందరికీ రక్షకుడును, మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము అంటున్నాడు. చూడండి, ఈ వచనం చదువుతుంటే ఇక్కడ ఏమంటున్నాడు చూసారండి? మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనం ఏం చేశాము? నిరీక్షణ ఉంచాం. మనుషులందరికీ రక్షకుడు ఎవరు? మనుషులందరిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఎవరండి? యేసు క్రీస్తు వారు. క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడైతే యేసు అను శబ్దమునకు ఏమని వస్తుంది? రక్షకుడని పేరు వస్తుంది కదా. రక్షకుడైన యేసు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఆ యేసు ఎలాంటి వాడో తెలుసా? మీరనుకునే విధానంగా ఆయన సామాన్యుడు కాదు, ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన జీవముగల దేవుడు. ఆయన జీవముగల దేవుడు. చాలామంది ఆయన ఊరకనే ఒక వ్యక్తిలాగా చూస్తున్నారు. కానీ మన ఊహల్లో కూడా ఆయన స్థాయిని, మన ఊహల్లో కూడా ఆయన పరిస్థితిని ఊహించుకుంటే అవి కూడా చాలా తక్కువ ఆయన ముందు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన జీవముగల దేవుడు. ఆ జీవగల దేవుని యందు మనందరము నిరీక్షణ ఉంచి ఉన్నాము. కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఒకానొక రోజు ఈ నిరీక్షణ ఉంచిన ప్రతి ఒక్కరికి శాశ్వతమైన నిత్య జీవాన్ని ప్రసాదించబోతున్నాడు. చెప్పండి, ఏంటిది? శాశ్వతమైన నిత్య జీవాన్ని ప్రసాదించబోతున్నాడు. ప్రసాదించే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? జీవముగల దేవుడు. ఇంకా యేసుక్రీస్తు గురించి చెప్తున్న మాటలు చూడండి. ఆయన దేవుడు కాడని మురుగుతున్న చాలామందికి మనం ఇచ్చే సమాధానమే ఈరోజు మనం వింటున్న ఈ అంశం. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం కూడా మీరు చూస్తుంటే, పితరులు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన, చూడండి, ఈయన ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఎంతగా కనబడుతుంటే ఇన్ని రిఫరెన్సులు బైబిల్లో మన కళ్ళ ముందుకు ఇలా తీసుకొస్తుంటే చదువుతున్న వారు కళ్ళు ఎక్కడ పెట్టుకుని చదువుతున్నారు నాకు అర్థం అవట్లా. మీకు అందరికీ కనబడుతున్న మాట లేదు కదా నేను చదివేది? నేను చెప్పిన ప్రతి మాట, మీరు చదువుతున్న ప్రతి మాట బైబిల్లో ఉన్న మాటకి నేను చెప్పేది, మనం చదివేది. బైబిల్లో చెబుతున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దేవుడు. ఎలాంటి దేవుడో తెలుసా? నిజమైన దేవుడు, జీవముగల దేవుడు. ఇంకా ఆలోచిస్తుంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకు సర్వాధికారం ఉన్నది. ఆయన శాసిస్తే ఏదైనా కానీ జరిగిపోతుంది అండి. సముద్రము లేస్తుంది, సముద్రము రెచ్చిపోతుంది. ఒక రోజున శిష్యులు ప్రయాణం చేస్తుంటే, యేసుప్రభు వారు ప్రయాణం చేస్తుంటే సముద్రము అలజడి చేత అటు ఇటు కొట్టుకుంటుంటే యేసుప్రభు వారు నిద్రపోతుండగా శిష్యులు యేసుప్రభు వారిని లేపారు. ప్రభువా, ఇగో సముద్రం చూడు, తుఫాను వచ్చేస్తుంది, సముద్రం వాళ్ళని ముంచేస్తుందేమో, మేము నశించిపోతున్నాం ప్రభువా, ఒక్కసారి లే అని నిద్ర లేపితే ఆయన నిద్రలేచి ఏం చేశాడు? నిద్రలేచిన ఆయన గాలిని సముద్రమును ఏం చేశాడు? గద్దించాడు. ఆయన గద్దించగానే ఏమైపోయి అంటే సముద్రము, గాలి, తుఫాను అన్నీ
నిమ్మలమైపోయాయి. నిమ్మలమైపోయాయి. ఏమంటే గాలి కూడా యేసు ప్రభు వారి మాట విందా? వింది. సముద్రం కూడా యేసు ప్రభు వారి మాట విందా? వింది. తుఫాను కూడా యేసు ప్రభు వారి మాట విందా? వింది. ఎలా వింది? ఎందుకు వింటుందంటే ఈ యేసు ఎలాంటి వాడంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అన్నిటి మీద ఆయనకు అధికారం ఉన్నది కాబట్టి ఏదైనా కానీ ఆయన మాటకు లోబడాల్సినదే. సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది, అన్నీ తమ కాలక్రమంలో పరుగులు తీస్తున్నాయి అంటే వాటి మీద ఏముందో తెలుసా? దేవుని ఆజ్ఞ ఉన్నది. దేవుని ఆజ్ఞ. ఆయన ఆజ్ఞాపింపగా ఏదైనా కానీ జరిగిపోతుంది. అందుకనే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ధైర్యంగా చెబుతున్నాడు, నిర్ధారణ చేసి చెబుతున్నాడు, చాటింపు చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఓ ప్రజలారా వినండి, మీరు అనుకుంటున్నారు మీరు పిచ్చోళ్ళు కాకపోతే యేసు దేవుడు కాదని. యేసు ఎలాంటి వాడంటే సర్వాధికారి అయిన దేవుడు. ఎన్ని కోట్ల మంది యేసుని నమ్ముకుంటున్నారంటే ఊరకనే నమ్మేసుకుంటున్నారా? ఏమండి, ఎన్ని కోట్ల మంది యేసుని నమ్ముతున్నారంటే ఊరకనే నమ్మేసుకుంటారా? నమ్మేసుకోరు. ఆయనలో గొప్పతనం ఉంటేనే ఆయన దగ్గరకు వస్తారు. ఆయన ఎంతో గొప్పవాడైతేనే ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉంటారు. మనం నమ్ముకున్న, మనం సేవిస్తున్న దేవుడు చూడండి ఎంత గొప్పవాడో. ఆయనకు సర్వాధికారం ఉన్నది. ఈరోజు మనం కదలాలంటే ఆయన ఆజ్ఞ ఉండాలి. ఈరోజు మనం బ్రతకాలంటే ఆయన ఆజ్ఞ ఉండాలి. మనం ఆగిపోవాలన్నా కానీ చెప్పండి, మనం బ్రతకాలన్నా మనం కదలాలన్నా ఆయన ఆజ్ఞ ఉండాలి. మనం కదలకుండా అలాగే ఆగిపోవాలన్నా కానీ ఆయన ఆజ్ఞ ఉండాలి. ఎందుకు ఇలా అంటే ఆయనకు సర్వాధికారము ఉన్నది. కలిగి ఉన్నది ఏదియు చెప్పండి, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదంట. కలిగి ఉన్నదంటే ఈ సృష్టి కానీ, సృష్టిలో ఉన్న సమస్తం కానీ, సృష్టిలో జీవిస్తున్న మనం కానీ, ఏదైనా కానీ యేసుక్రీస్తు లేకుండా ఏది కలగలేదంటే ఆయన గొప్పతనం ఏమర్థమవుతుందో ఆలోచించండి. ఆయన గొప్పతనాన్ని ఎవరు అర్థం చేసుకున్నారో ఆలోచించండి. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మన యేసుని సేవిస్తున్నామంటే ఏదో పేరుకు మాత్రమే మేము యేసు దేవుడు, మాకు యేసు దేవుడు అని చెప్పుకోవడం కాదు. మనం సేవిస్తున్న దేవుడు ఎంతో గొప్పవాడో లోకానికి ప్రకటన చేయాలి. ఎన్నో విషయాలు, ఇప్పటికీ 5 విషయాలు అనుకుంటా మీకు చెప్పాను. ఆయన నిజమైన దేవుడు అని చెప్పాను, ఆయన జీవగల దేవుడు అని చెప్పాను, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పాను, అలాగే ఆయన మహాదేవుడు అని చెప్పాను. ఇక చెప్తున్నది చివరికి ఏంటి అంటే ఆయన శ్రీమంతుడగు దేవుడు. ఎన్ని రెఫరెన్స్లు ఇచ్చానో చూడండి, ఒకసారి చదవండి మీరు. మొదటిదిగా ఏం చెప్పాను? యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చెప్పాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని చెప్పాను. ఇంకా పోతే ఆయన ప్రవచన గురించి మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళాం? మనం యెషయా గ్రంథానికి వెళ్ళాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనాన్ని చెప్పాను. ఇక క్రొత్త నిబంధనకు వచ్చి మత్తయి సువార్తకు వచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు చెప్పాను. ఇక తర్వాత వరుసగా ఆయన ఎలాంటి దేవుడో, ఎంత గొప్ప దేవుడో అని వరుసగా 5 వచనాలు అనుకుంటే మీకు చూపించాను. ఇన్ని వచనాల్లో ఏం చెప్పాం మనం? ఇన్ని వచనాలు మనం ఏం చెప్పాం? యేసు దేవుడని చెప్పాం. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మొదలు ఏమని అడుగుతారో తెలుసా? మిమ్మల్ని ఏమని అడుగుతారో తెలుసా? ఇప్పుడే జాగ్రత్తగానే, యేసు ప్రభు దేవుడు అని చూపించో బాగానే ఉంది. ఇప్పుడు మీరు చూపించిన వచనాలన్నిటిని మేము చూస్తూ వస్తుంటే ప్రతి వచనంలో యేసు దేవుడు అని వేరే ఒకరు చెప్పారు. ప్రవక్తలు చెప్పారు, శిష్యులు చెప్పారు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. వీళ్ళు చెప్పడమే కానీ అసలు యేసు నేను దేవుడని ఎక్కడని చెప్పాడా? అర్థమైందా మీకు ప్రశ్న? యేసు నేను దేవుడని ఆయన ఎక్కడైనా చెప్పాడని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసు దేవుడని ఎక్కడైనా చెప్పాడు? అసలు చెప్పాడా? యేసు నేనే దేవుడని ఎక్కడైనా చెప్పుకున్నాడా? చెప్పుకుంటే చెప్పండి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరి ముందు ఉన్న ప్రశ్న, ఎక్కడైనా చెప్పాడు అసలు? ఇన్ని రోజులు మన యేసుని దేవుడని ఆరాధించామే, అసలు యేసు నేను దేవుడని ఎక్కడైనా చెప్పాడా? ఎప్పుడు రాలేదా మీకు డౌట్? యేసు దేవుడని చెప్పినట్లుగా మనం చూపిస్తే వాళ్ళు ఒప్పుకుంటానికి సిద్ధమా? మనం అడుగుతున్న ప్రశ్న. యేసు దేవుడని చెప్పాడు, యేసు దేవుడని చెప్పుకున్నాడు, ఆయన చెప్పాడని మనం చూపిస్తే యేసు దేవుడని నువ్వు ఒప్పుకుంటావా అని వాళ్ళని అడిగి మనం చూపిద్దాం. చూడండి, ఇప్పుడు బైబిల్ మీద అవగాహన ఉన్నవాడు చూపించే మాటలు సరైన సమాధానం చెప్తాడు. ఎవరు ఎలాంటి వాడు అడిగినా కానీ, దేవుని గురించి కానీ బైబిల్ గురించి కానీ ఎవడు ఏ విధంగా మాట్లాడినా కానీ వాడు నోరు మూయించాలంటే బైబిల్ మీద సరైన అవగాహన ఉన్నవాడు ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. అలా అవగాహన ఉన్న వారంగా మనము యేసు దేవుడని చెప్పుకున్నాడా లేదా అని మనం చూస్తే చెప్పుకున్నాడండి. ఎక్కడో తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయము
33వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదివితే, అందుకు యూదులు, చాలా జాగ్రత్తగా చూడండి, యూదులు యేసు ప్రభు వారితో మాట్లాడుతూ అంటున్నారు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని ఏం చేస్తున్నాడంట యేసు ప్రభు చెప్పుకొనుచున్నాడంట. యూదులకి వచ్చిన బాధ చూడండి. కంటికి కనబడుతున్న యేసు ఏమంటున్నాడంటే నేను దేవుడని చెబుతున్నాడు. దేవుడని నువ్వు చెబుతున్నావా అని యేసు ప్రభు దగ్గరికి యూదులు చేసి అంటున్నారు, అదేంటి యేసు నీవు మనుష్యుడవై ఉండి ఏమని చెప్తున్నాడంట యేసు ప్రభు వారు దేవుడినని చెబుతున్నాడంట. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, యేసు నేను దేవుడని చెప్పాడా చెప్పలేదా? యేసు నేను దేవుడని చెప్పడం బట్టేగా యూదులు ఆ ప్రశ్న అడిగేది ఆయన్ని, అంతే కదండి. యేసు నేను దేవుడని చెప్పుకున్నాడు కాబట్టే యూదులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నువ్వు మనుష్యుడిగా కనబడుతున్నావు కదా, నువ్వు మనుష్యుడివై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నావేంటి అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ రిఫరెన్స్ ఏమని తెలియజేస్తుందంటే, యేసు ప్రభు వారి డైరెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నేను దేవుడను అని ఆయన నోటంటే ఆయనే చెప్పాడు. నేను దేవుడనని ఆయన నోటంటే ఆయనే పలికాడు. ఇప్పుడు చెప్పండి, యేసు దేవుడని ఎక్కడైనా చెప్పుకున్నాడా అని అడుగుతున్న వాళ్ళకి ఇప్పుడు అడుగుదాం వాళ్ళని. యేసు దేవుడని చెప్పుకున్నాడు, మరి ఆయన దేవుడని ఒప్పుకుంటావు? అప్పుడు మరి ఒప్పుకోవాలి కదా, ఒప్పుకుంటేనే కదా మనం ఏదైనా కానీ నిలబడడానికి అడగడానికి అవకాశం ఉండేది. శిష్యులు కానీ, ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ ఆది కాలం నుంచి ఆలోచించాం మనం. ఆయన ఈ లోకానికి రాకముందు నుంచి ఆలోచించాం. ఇదంతా ఏం తెలియజేస్తుందయ్యా అంటే యేసుక్రీస్తు దేవుడే, యేసుక్రీస్తు దేవుడే అని చెప్తుంది. చివరగా యేసు ప్రభు వారి దగ్గర కూడా వచ్చి ఆలోచిస్తే ఆయన దేవుడని ఎక్కడైనా చెప్పుకున్నాడంటే ఆయనే చెప్పుకున్నాడు నేను దేవుడిని. ఆయన దేవుడినని చెప్పుకున్నందుకు భరించలేక యూదులు వచ్చి నువ్వు కంటికి కనబడే మనుషుడివైతే మనుషులాగా కనబడుతూ దేవుడని చెప్పుకుంటున్నావేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. చూడండి, ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారు అది వేరే కోణం, దాన్ని పక్కన పెట్టండి. ఈరోజు మనకు అవసరమైనది ఏంటి అంటే ఆయన దేవుడని చెప్పుకున్నాడా చెప్పుకోలేదా? ఇప్పటి వరకు మనం చదివిన ఆలోచించిన ఈ రిఫరెన్స్లన్నిటినీ ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. మీకు తేలిపోయే ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడే. ఇదంతా చదివిన తర్వాత మీరు నన్ను ఒక ప్రశ్న అడగాలి, మరి యేసుక్రీస్తు దేవుడైతే దేవుని కుమారుడని ఎందుకు రాయబడింది? ఎక్కువ చోట్ల దేవుడని రాయొచ్చు కదా, యేసు దేవుడు అని రాయొచ్చు కదా. దేవుని కుమారుడని ఎందుకు రాశారు ఎక్కువ చోట్ల అని మీరు ఒక ప్రశ్న వేయచ్చు. మీకు వస్తుందో లేదో తెలియదని నేను అడిగే మిమ్మల్ని. యేసు దేవుడని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. యేసు దేవుడైతే క్రొత్త నిబంధనలో యేసు దేవుడు అని రాయకుండా చాలా చోట్ల ఏమని రాశారంటే దేవుని కుమారుడు అని రాశారు. అలా ఎందుకు రాశారని అడగాలి, ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది సేవకులే ఏమంటున్నారో తెలుసా, యేసు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు మాత్రమే అంటున్నారు. ఆయనను అసలు దేవుని కుమారునిగా భూలోకంలో ఎందుకు ప్రచురము చేశారు, ఎందుకు రాశారంటే రక్షకుడు వస్తాడని చెప్పాడు కదా భూలోకానికి. వచ్చిన ఆయన ఎవరో తెలియాలంటే ఆయనకు ఒక కేటగిరీ ఉంది. ఆయనకేముంది? ఒక కేటగిరీ ఉంది. ఏ కేటగిరీ తెలుసా? తండ్రినే దేవుడు ఉన్నాడు, ఆ తండ్రినే దేవునికి అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారని ఒక కేటగిరీ ఉంది. పరలోకం నుంచి భూలోకానికి వచ్చే ఈ ప్రాసెస్ చూస్తుంటే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన దేవుని కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన జననైతిక కుమారుడు అని రాయకపోతే వచ్చింది తండ్రిని తెలుసుకుంటారా? వచ్చింది పరిశుద్ధాత్ముడని తెలుసుకుంటారా? వచ్చింది యేసుక్రీస్తు అని తెలుసుకుంటారా? నా మాట మీకు అర్థమైందా? దేవుని కుమారుడు, దేవుని అద్వితీయ కుమారుడని, దేవుని జననైతిక కుమారుడని రాయకపోతే శరీరధారికి వచ్చినది యెహోవా తండ్రి అనుకుంటామా, యేసుక్రీస్తు అనుకుంటామా, పరిశుద్ధాత్మ అనుకుంటామా అని మనం ఆలోచిస్తామని. అందుకనే చాలా చోట్ల ఏం చేశారంటే యేసు దేవుని కుమారుడు అని రాశారు, యేసు దేవుని అద్వితీయ కుమారుడని రాశారు. నేను చెప్పే పదాలన్నీ ఎక్కడున్నాయి? బైబిల్లోనే ఉన్నాయి. మీరు చదివారు లేదు నాకు తెలియదు, మీరు చదివితే మీకు కనబడతాయి. రోజు బైబిల్ చదివితే ఈ విషయాలు రోజు చదువుకోవచ్చు, రోజు కనబడతాయి. జననైతిక కుమారుడని రాయబడిందా బైబిల్లో యేసు గురించి? ఇలా ఎందుకు రాశాడంటే భూమి మీదకి శరీరధారిగా వచ్చినది తండ్రైన దేవుని అద్వితీయ కుమారుడు అని చెప్పడానికి దేవుని కుమారుడని ఎక్కువ చోట్ల రాశారు. ఆ రాసినా కానీ చివరికి మనం యేసు స్థాయిని చూస్తుంటే యేసుక్రీస్తు వారి స్థాయి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు దేవునితో సమానభావము
కలిగిన వాడే యేసుక్రీస్తు వారు దేవుడే. పరమ తండ్రి దేవా, ఇప్పటి వరకు మీరే మాకు తోడుగుండి అనుగ్రహించిన అందించిన వివరణ కొరకే మీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే దేవా, బైబిల్ని సరిగ్గా చదవక బైబిల్ మీద ఎంతవరకు తప్పులు మోపాలని ఎదుగుతున్న వారికి అపార్థాలే కనబడతాయి. చివరికి ఎక్కడ దాకా వచ్చేసారంటే యేసుక్రీస్తు దేవుడు కాడు అనేది దాకా వచ్చేసారు దేవా. కానీ బైబిల్ పట్టుకున్న ఒక క్రైస్తవునిగా మేము యేసు దేవుడా కాడా అనేది ప్రశ్నించుకుంటూ నిరూపణ చేయవలసిన బాధ్యత కలిగిన వారంగా ఉన్నామని ఈరోజు ఈ విషయాన్ని పరిశీలించాం. మాతో మీరు మాట్లాడారు తండ్రైనగా దేవుడిగా మీరు కనబడుతుంటే లోకానికి వచ్చిన రక్షకుడైన దేవుడిగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. నిజమే దేవా, ఎన్నో ఆధారాలు చూపించారు యేసుక్రీస్తు దేవుడని. మేము ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని అడుగుతున్న ప్రతి వారికి మేము సమాధానం చెప్పగలడానికి సిద్ధపడుతున్నాం. మీరు కృప చూపిస్తాను ఆశిస్తున్నాం. మీ పిల్లలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఉన్నతమైన సహాయంతో ప్రతి ఒక్కరిని దీవిస్తారని ఆశిస్తున్నాం. వింటున్న ఈ ప్రతి మాటలను వారు హృదయంలో దాచుకొని ఫలింపులోనికి తెచ్చుకునే భాగ్యము దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన పనులన్నీ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో ప్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.